తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా నల్గొండ జిల్లా కట్టంగూరు శివారులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈదులూరు రోడ్డు వద్ద 3 వ్యక్తులు గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 740 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 18,600 రూపాయలు ఉంటుందని తెలిపారు. 2 నిందితులను పట్టుకోగా ఒకరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. త్వరలో అతన్ని కూడా పట్టుకుంటామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన నిమిత్తం ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మేము నల్గొండ జిల్లాలో గౌరవ ఎస్పీ గారు మా శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలో కూడా డ్రగ్స్ నిర్మూలనకై చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మిషన్ పరివర్తన అనే కొత్త కార్యక్రమాన్ని ఇన్నోవేటివ్ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా నిన్నటి రోజు సాయంత్రం మధ్యాహ్నం 2 గంటలకు కట్టంగూరు ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. 3 వ్యక్తులు ఈ గంజాయి సరఫరా చేస్తున్నారు, ఇక్కడ తాగుతున్నారు, అమ్ముతున్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎస్ఐ గారు వాళ్ళ టీము ఇక్కడ కల్పన రోడ్లో ఐసర్ పెట్రోల్ బంక్ దగ్గర కాపు కాసి అందులో 3 వ్యక్తులు వస్తుండగా ఆయన పట్టుకోవడానికి ప్రయత్నించగా అందులో ఒక వ్యక్తి అతని బ్యాగ్తో సహా తప్పించుకొని పారిపోయినాడు. మిగిలిన 2 వ్యక్తులను పట్టుబడి చేసినారు. వారి పేర్లు వచ్చేసి కరిమెల్ల శివప్రసాద్, ఇతని వచ్చేసి ఈదులూరు గ్రామం, మంద మధు ఇతని నార్కట్పల్లి గ్రామం. వీళ్ళిద్దరిని పట్టుబడి చేయడం జరిగింది. అందులో పారిపోయిన వాళ్ళతో వచ్చేసి నామ శ్రీకాంత్, ఇతన్ని కూడా ఈదులూరు గ్రామం. ఈ పట్టుబడిన 2 వ్యక్తుల దగ్గర నుండి వాళ్ళ బ్యాగులు చెక్ చేయగా అందులో నిషేధ డ్రగ్స్ ఏదైతే గంజాయి ఉందో గంజాయి